ఏంటంటే ఆల్రెడీ టైం అయిపోయింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేసి మీ మీ ఓన్ టేబుల్, అంటే మీరు ఒక యూజ్ కేస్ అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ డేటాను సేవ్ చేద్దాం అనుకుంటే స్టూడెంట్స్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని మనం టేబుల్లో ఎలా సేవ్ చేయొచ్చు, ఏది దేనికి ఏ డేటా టైప్ యూజ్ చేస్తారు. మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి. అట్లీస్ట్ ఒక 20 కాలమ్స్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు నెక్స్ట్ క్లాస్ థర్స్డే వచ్చేటప్పుడు నేను ఈ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఈ డీటెయిల్స్ యూజ్ చేసి మీరు డేటాబేస్ క్రియేట్ చేసి తీసుకురండి. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకోండి. మీకు ప్రోడక్ట్ ఒకటి తీసుకోండి, తర్వాత స్టూడెంట్ ఒకటి తీసుకోండి, ఎంప్లాయ్ ఒకటి తీసుకోండి. ఇట్లా మనకు మనం రియల్ వరల్డ్ మనం యూజ్ చేసే మన చుట్టూ ఉన్న పరిస్థితులు. మనకు ఒక కార్ అనుకుంటే ఆ కార్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్ ఏ కంపెనీ, సైజ్ స్పెసిఫికేషన్, ఇట్లా ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుంటే మనం ఈరోజు క్లాస్లో డేటాబేస్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారో, అందులో ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి దానిలో రివైజ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఈ డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, ఆ డేటాబేస్ కి మనం ఎలా కనెక్ట్ అవుతాం, ఈ స్క్రిప్ట్ నుంచి ఆ డేటాబేస్ కి ఎలా కనెక్ట్ అవుతాము, దాంతో మళ్ళీ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, క్వైరీ లాంగ్వేజ్ అంటారు. అందులో మనం ఇన్సర్ట్ చేసిన డేటాని తీసుకొచ్చి చూపించచ్చు. మనం డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేదంటే ఉన్న డేటాని తెచ్చుకోవాలన్నా, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు క్వైరీ రాయాల్సింది. మై ఎస్క్యూఎల్ అంటున్నాం కదా, ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ మనం ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చెప్తాం. క్వైరీ అంటే క్వశ్చన్ లాంటిది, అంటే మనకు డిఫరెంట్ నేమ్ క్వశ్చన్ అంటాము. ఇందులో మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటి అంటే దానికి సమాధానం చెప్తుంది. ఎలా చెప్తుంది? మన దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకుని సమాధానం చెప్తుంది. దాన్ని మనం ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది ఈ క్వైరీ లాంగ్వేజ్ అండి. ఒక టేబుల్ నుంచి డేటా తెచ్చుకోవాలి. మనం ఒక మనిషికి చెప్పాలంటే ఎలా చెప్తాం? అక్కడికి వెళ్ళి ఇక్కడ అంటే ఒక మీ ఫ్రెండ్స్ కి ఒక బుక్ తీసుకురావాలని చెప్పాలనుకోండి లైబ్రరీ నుంచి. ఇప్పుడు ఏం చెప్తారు? ఇక్కడ ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్ లో ఈ ఇండెక్స్ లో ఈ బుక్ ఉంటుంది, తీసుకురా అని చెప్తాం. అదేవిధంగా మనం కంప్యూటర్ చెప్పేటప్పుడు కూడా ఏ టేబుల్, ఏ రికార్డ్, ఏ కాలం ఇట్లా మనం మెన్షన్ చేసి అందులో ఉన్న డేటా ఎంతవరకు తీసుకురావాలి, ఏ కండిషన్ బేస్ చేసుకుని తీసుకురావాలి అనేది మనం క్వైరీ లాగా రాస్తాం. ఎస్క్యూఎల్ క్వైరీ అంటారు. ఈ ఎస్క్యూఎల్ అనేది నాట్ ఓన్లీ MySQL, మనకి వేరే ఈ రిలేషనల్ డేటాబేస్ అన్నింటిలో సిమిలర్ వేలో ఉంటుంది ఈ ఎస్క్యూఎల్ అనేది. కాకపోతే వాళ్ళ టెక్నాలజీ కొన్ని సింటాక్స్ చేంజెస్ ఉండొచ్చేమో, కానీ ఓవరాల్ గా కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా తెచ్చుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తుంది. స్టార్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంది, అంటే ఏ కాలమ్స్ నుంచి అనేది మెన్షన్ కూడా అన్ని తెచ్చుకోవడానికి స్టార్ అని యూజ్ చేస్తుంది. అదేవిధంగా మనకు కావాలనుకుంటే స్పెసిఫిక్ గా కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసి ఆ డేటా మాత్రమే తెచ్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ యూజ్ కేస్ కి డిఫరెంట్ క్వైరీ రాస్తాం. సో ఈ ఎస్క్యూఎల్ అనేది కామన్ టు ఆల్మోస్ట్ ఆల్ డేటాబేసెస్, ఎక్సెప్ట్ మనకు NoSQL డేటాబేస్ అని చెప్పి చెప్పాను కదా, ఇది నాన్ రిలేషనల్ అండ్ NoSQL డేటాబేస్ ఉంటాయి. వాటికి ఏంటంటే అది కంప్లీట్ డిఫరెంట్ మెకానిజం.
ఇక్కడ మనం ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు ఎంఎస్ ఎస్‌క్యూఎల్ అని, మైఎస్‌క్యూఎల్ అని, తర్వాత ఒరాకిల్ అని, డీబీ2 అని ఇట్లా పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్ ఇట్లా చాలా క్వెరీ లాంగ్వేజ్ వాటన్నిటిలో ఆల్మోస్ట్ ఈ ఎస్‌క్యూఎల్ అనేది కామన్‌గా ఉంటుంది. ఇట్లా మీరు ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేయడం కూడా ఎలా అంటే మీ నేమ్ ప్రిఫిక్స్‌గా పెట్టండి. ఓకే. నేను చెక్ చేస్తాను. ఇందులో ఎవరెవరు డేటాబేస్ క్రియేట్ చేశారు. టేబుల్స్ క్రియేట్ చేశారు. డేటాబేస్ అవసరం లేదు. ఇందులో ఇంకొక టేబుల్ ఇందులోకి వెళ్తే నేను రాజ్ ట్వీట్స్ అని చెప్పి నేను క్రియేట్ చేశాను. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ డేటా సేవ్ చేద్దాం అనుకుంటే కృతి అయిన వాళ్ళు క్రియేట్ చేస్తుంటే కృతి అండర్‌స్కోర్ స్టూడెంట్స్ అని పెట్టుకోండి మీ ఆర్‌కే అండర్‌స్కోర్ కార్స్ అని పెట్టుకోవచ్చు. అంటే ఒక కారుకి సంబంధించిన డేటా సేవ్ చేసినప్పుడు మనకు మేక్ ఎవరు, మ్యానుఫ్యాక్చరర్, ఏ ఇయర్‌లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, బ్రాండ్ ఏంటి, కంపెనీ ఏంటి, ఇట్లాంటి డేటా అంతా మనం అలా స్టోర్ చేయొచ్చు. ఇట్లా మీకు రియల్ వరల్డ్‌లో కనిపించేది ఏ వస్తువు తీసుకున్నా దానికి సర్టెన్ పారామీటర్స్ ఉంటాయి. కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, విడ్త్ కావచ్చు, వెయిట్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, వాల్యూ కావచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. సో అప్పుడే మనకు రియల్ వరల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేసుకోండి. దాంతో పాటు మనం ఈ ఎగ్జిస్టింగ్ Node.js అప్లికేషన్ చెప్పాను కదా, ఒక ఏపీఐ ఎలా బిల్డ్ చేస్తుంది అనేది మీరు శాంపిల్ ఏపీఐస్ ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఆ ప్రాజెక్ట్ లో మనకు ఏమేమి యాక్షన్స్ ఉంటాయి, ఎలాంటి డేటా ఉంటుంది, వాటిని ఎలా తెచ్చుకోవచ్చు, వాటిని మీరు శాంపిల్ ఏపీఐస్ డమ్మీ డేటా పెట్టి ఆ ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్స్ అన్నారు, లిస్ట్ ఆఫ్ కార్స్ డేటా అంతా రావాలి. కార్స్ కి కార్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, తర్వాత కారుకి సంబంధించిన ఇమేజ్, కారుకి సంబంధించిన నేమ్, మోడల్, ఇయర్, చేస్ నంబర్, ఇంజిన్ నెంబర్ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ మనం మెన్షన్ చేసి మనకు కార్స్ అనే ఒక ఏపీఐ క్రియేట్ చేసుకుంటే గెట్ మెథడ్ ద్వారా ఆ ఏపీఐ కాల్ చేస్తే నాకు లిస్ట్ ఆఫ్ కార్స్ రావాలి. ఒక పర్టికులర్ ఐడి ఇస్తే ఆ పర్టికులర్ ఐడిలో ఉన్న కార్ డీటెయిల్స్ రావాలి. అదేవిధంగా పోస్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి నేను ఏం డేటా పంపిస్తే అదే డేటాను మళ్ళీ తిరిగి పంపించే విధంగా కానీ, లేదంటే దానికి ఆ డేటాకి ఒక ఐడిని కానీ, లేదంటే ఆటో జనరేటెడ్ ఐడిని కానీ ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి రిట్రీవ్ చేసేది. అంటే మనకు క్రియేటెడ్ డేట్ ఉంది, అప్డేటెడ్ డేట్ ఉంది, ఇట్లాంటివన్నీ మనకు డైనమిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇట్లాంటిది మనం సర్వర్ సైడ్ నుంచి ఒకటి క్రియేట్ చేసి ఆ డేటాని మనం పంపించుకోం. ఇట్లాంటివి ప్రాక్టీస్ చేసి రండి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయకుండా ఏది గుర్తుండదు. మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేం. ఓకే. ఇంకా మీరు అటెండెన్స్ ఒకసారి నేను చెప్పడం కాదు, డైలీ ఒక టైంకి అలారం పెట్టుకొని మీరు యాడ్ చేయండి. ఈరోజు ఒక చెక్ లిస్ట్ లాగా ఫీల్ అవ్వండి దాన్ని. ఈరోజు మనం 2 అవర్స్ నేర్చుకున్నామా లేదా? తర్వాత మన ప్రీవియస్ అసైన్మెంట్స్ పూర్తి చేశామా లేదా? ఇది మీకు ఈ లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, ఇదే మీకు హైయెస్ట్ ప్రియారిటీ అయి ఉంటది. ఓకేనా? మీరు అన్‌లెస్ అలాంటి కమిట్మెంట్ తీసుకుంటే తప్ప మీరు ముందుకెళ్ళలేరు. మనం నేను చెప్పేది 3 మంత్స్‌లో మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. తర్వాత అనదర్ 3 మంత్స్‌లో మనం జాబ్ తెచ్చుకోవచ్చు అంటున్నాను. కానీ మీ ఫోకస్డ్ టైమ్ 2 అవర్స్ లేనిదే మనం అదైతే అచీవ్ చేయలేం. నేను 3 డేస్‌కి క్లాస్ చెప్పినా మీరు ప్రాక్టీస్ అయితే రోజు చేయాలి. ఒక టైం పెట్టుకోండి. పర్టిక్యులర్ టైం అనుకుంటే ఆ టైంకి ఎట్ ఎనీ కాస్ట్ నాకు వేరే ఏ పనులు ఉన్నా నేను ఇదే చేయాలని మీకు ఒక కమిట్మెంట్ తీసుకోండి. అప్పుడే మీరు ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు. అండ్ బిఫోర్ 1 అవర్ నేను అలారం పెట్టుకోమని చెప్పాను. అది మీరు ఎంతమంది పెట్టుకున్నారు, పాటిస్తున్నారో నాకు తెలీదు. 7:45కి ఒక అలారం సెట్ చేసుకోండి. ఈ 6:45కి అదేంటంటే జస్ట్ రిమైండ్ చేస్తుంది. ఈరోజు క్లాస్ మనకు ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పారు? అది రికార్డింగ్ ఉందా లేదా?
రికార్డింగ్ లేకపోతే మీకు డౌట్ ఉందని తెలిస్తే మేము ఒకవేళ షేర్ చేయకపోతే ముందుగా అడగండి. ఆ రోజు కాదు కానీ ముందు రోజు కానీ అంటే ఆ రోజు కానీ గంట ముందు కానీ అట్లా పడకుండా క్లాస్ అయిపోయిన వెంటనే అడిగితే నేను నెక్స్ట్ రోజు అట్లీస్ట్ మార్నింగ్ అడిగితే నేను షేర్ చేస్తాను. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ముందైనా మనకు తెలిస్తే దాన్ని ప్రాక్టీస్ చేసి తీసుకురావచ్చు. మనకు ఇదే పని ఇప్పుడు నేను గంట సేపు చెప్పిన పనిని మీరు చెప్పడానికి ఒక 10 మినిట్స్‌లో అంటే చేస్తే ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది పని. ఓకేనా? కాకపోతే మీరు రివైజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కొందరు నోట్స్ రాసుకుని ఉండాలి. ఆ నోట్స్ రాసుకున్నది నువ్వు ప్రాక్టీస్‌లో పెడితేనే మనకు గుర్తుంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌కొచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. దాంతో పాటు ఇప్పటివరకు చెప్పిన నోట్.js అప్లికేషన్ మనం ఒక నోట్.js యాప్ ఒకటి క్రియేట్ చేసి దానిలో డమ్మీ ఏపీఎస్ రౌటింగ్ యాడ్ చేసి పారామీటర్స్ తీసుకోవడం, తర్వాత డేటా పంపించడం, డేటా రిట్రీవ్ చేయడం ఇట్లాంటివన్నీ డమ్మీగా చేస్తున్నాను. ఓకే. తీసుకురండి. తర్వాత ఈ డేటాబేస్‌కి ఎలా కనెక్ట్ అవుతాం, అందులో ఉన్న ఏ టేబుల్‌లో డేటా మనం ఎలా తెచ్చుకోవచ్చు, మనం రికార్డ్‌ని క్రియేట్ చేయాలంటే ఎలాగా, అప్డేట్ చేయాలంటే ఎలాగా, డిలీట్ చేయాలంటే ఎలాగా, ఇట్లా రికార్డ్ ఆపరేషన్స్ అన్నీ మనం ఎలా కవర్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వద్దు. సో, ఇది కొంచెం క్రిటికల్ ఉంది. క్రిటికల్ అంటే కష్టమని కాదు. మీకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వకపోతే ఎక్కడ ఏది మిస్ అయినా అవుట్‌పుట్ రాదు. అంతేనా? మనం 2 డిఫరెంట్ అప్లికేషన్స్‌ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ లాజిక్ మిస్ అయినా మనం చేయలేకపోవచ్చు. ఇది పెద్ద కష్టమైనదేం కాదు. నేను ఇందాక షేర్ చేశాను కదా డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఇవ్వాలి. ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఒక 4, 5 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్‌ని యాస్ ఇట్ ఈజ్ ఫాలో అయితే మీకు ఫంక్షనాలిటీ అయితే అచీవ్ చేసేస్తాం. ఓకేనా? సో, ఇది మీకు డౌట్స్ ఆర్ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే సెషన్ ఎందుకు ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. విల్ మీట్ ఆన్ థర్స్‌డే. ఉన్నాయా క్వెషన్స్ ఆర్ డౌట్స్?